సో ముఖ్యంగా నవీన్ యాదవ్ యొక్క గెలుపు ఖాయమైపోయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. సో నవీన్ యాదవ్ యొక్క కార్యాలయంలో నవీన్ యాదవ్ సోదరుడు సైతం కూడా వెంకట యాదవ్ ఉన్నారు. సో అన్నయ్య రకరకాలైనటువంటి ప్రచారం మీ పైన, సో రౌడీ షూటర్ అని చెప్పేసి ప్రచారం చేసిండ్రు. సో మొత్తానికి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం, మీ సోదరుడు విజయం సాధించారు. సో ఎట్లా చూస్తారు అన్న? ఎవరు ఏమనుకున్నా విజయం సాధించడం. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వాళ్ళకు ఓట్లతో జవాబు చెప్పినారు. ఇంకా ఎవరి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు, అభివృద్ధి గురించే మాట్లాడదలుచుకున్నాం అంతే. సో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నెక్స్ట్ ఫస్ట్ కార్యక్రమం ఏం చేయబోతాం? మేము ఏమేమి హామీలు ఎంత ఇచ్చినా అవన్నీ నెరవేరుస్తామన్నారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ విజయం అనుకోవచ్చా, లేకపోతే స్వతహాగా నవీన్ యాదవ్ పైన ఉన్నటువంటి ప్రేమతోటి ఓట్లేసిందని చెప్పేసి అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ విజయం అన్నది. సో ఎట్లా ప్రచారంలో ఏ విధంగా ఇప్పటి వరకు రికార్డు బ్రేకర్? సో ఇప్పటి వరకు ఇంత మెజార్టీ కూడా ఎవరికి కూడా రాలేదు. దాదాపుగా 25,000 మెజార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంత మెజార్టీ రాలేదు. సో ఏంటి మీ క్యాంపెయిన్ ఏ విధంగా చేస్తున్నారు? 2 సార్లు ఓడిపోయిన తర్వాత 3వ విజయం, ఇంత పెద్ద మెజార్టీ చూస్తారంటే ప్రజలే ఓట్లు వేసినారు. అవన్నీ వేస్ట్ మాటలు, టీఆర్ఎస్ అని చెప్పే మాటలు. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. నవీన్ యాదవ్ సోదరుడైనటువంటి వెంకట యాదవ్ ఆయన వీళ్ళందరి సమక్షంలో పెద్ద ఎత్తున కూడా సంబరాలకైతే సిద్ధమైతా ఉన్నటువంటి సిచ్యువేషన్. పెద్ద పెద్ద స్క్రీన్లు పట్టుకుని సైతం కూడా స్క్రీన్ పెట్టేసి డీజే చప్పులతో ఇక్కడ ఉన్నటువంటి సంబరాలు చేసుకునేందుకైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలైతే కూడా సిద్ధమైతే ఉన్నారు. సో చూసుకోవచ్చు గతంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు. దాని తర్వాత కూడా ఓ మీమ్స్ కనబడతా ఉన్నాయి, మీమ్స్ కూడా కనబడతా అగో మీమ్స్ కూడా కనబడతా ఉన్నాయి అగో. సో ఇటువంటి సో ఇదంతా కూడా కనబడతా ఉన్నది. వీటన్నిటి కూడా గతంలో ముఖ్యమంత్రి మాట్లాడింది, అండ్ కేటీఆర్ ఏం మాట్లాడిండు, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా ట్రోల్ చేసింది అన్నటువంటి దానిపైన పెద్ద స్క్రీన్లు పెట్టి సైతం కూడా నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గరనైతే మాత్రం కార్యకర్తలు చూపెట్టినటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తా ఉన్నారు.